నమస్కారం రామ్ గోపాలరావు గారు. నమస్తే అమ్మా. సార్, రీసెంట్‌గా తెలంగాణకు సంబంధించి తెలంగాణ తెలుగు తల్లి అమ్మవారి రూపాన్ని మార్చేశారు. ఈవెన్ ఆవిష్కరణ కూడా రెడీ అయిపోయారు గానీ మధ్యలో ఆగిపోయింది. అంటే కొంతమంది ఆ రూపంలో నెగెటివ్స్ ఉన్నాయంటున్నారు. మీరేమంటారసలు? ముందుగా మన యూట్యూబ్ ఛానల్ వీక్షకుల మిత్రులకు, లక్ష్మి గారికి, మీ ఛానల్కు నమస్కారాలు. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ తల్లి విగ్రహం అంటే పెట్టాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. కానీ ఇప్పుడు అంటే ప్రత్యేకంగా ఒక గ్రామానికి గ్రామ దేవత అన్నది ఏదైతే ఉంటారో ఆ రకంగా ప్రతి గ్రామంలో గ్రామ దేవత ఉంటారు, వాడకొక గ్రామ దేవత కూడా ఉంటారు. ప్రతి జాగాలో కూడా ఎక్కడైతే ఉందో తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, రాయలసీమలో కానీ ఇప్పుడు మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, కాశమ్మ, తాయారమ్మ, తర్వాత ఇది సుంకాలమ్మ, పోలేరమ్మ, ఈ రకంగా ఏదైతే ఉందో గ్రామ దేవతలను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహాల పోయిన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కూడా ఏదైతే ఉందో పోయిన ప్రభుత్వ పార్టీ, ఈ పార్టీ కూడా వీళ్ళు వాస్తవంగా ఏంటంటే ఓపెన్గా ప్రజలల్లో ఏదైతే ఉందో మంచి మంచి కళాకారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళు ఆహ్వానము స్వీకరించాలి. వీళ్ళకి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. వాళ్ళందరినీ మంచి మంచి విగ్రహాలు ఎవరు ఇస్తారు ఏం సంగతి అన్న ఉద్దేశంలో ఇస్తే వాళ్ళు దాంట్లో విచ్ ఈజ్ ది బెస్ట్ అన్నది ఫిల్టర్ చేసి విగ్రహం తయారు చేయాలి. ఇప్పుడు ఏదైతే ఉందో గ్రామ దేవత అన్నప్పుడు 2 చేలు ఉంటాయి, 4 చేలు ఉంటాయి. వీళ్ళు మొదటి ఇది ఏదైతే ఉందో పొరపాటు పోయిన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కూడా 4 చేతులు ఉంటాయి గ్రామ దేవతకు. ఈవెన్ ఇప్పుడు కాశీలో కూడా వారాహి మాత విన్నారా? కాశీలో ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వారాహి మాత రాత్రిపూట ఆమె కాశీని రక్షిస్తుంది. రాత్రి ఏదైతే ఉందో 9-10 గంటల నుంచి పొద్దున 4 గంటల దాకా ఆమె తిరిగి వస్తుంది. అప్పుడు 4 గంటలకు ఆమె వారాహి మాత టెంపుల్ ఉంటుంది కాశీ పక్కకే. అది కాశీలో ఏదైతే ఉందో మెయిన్ విశ్వనాథ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ పక్క పంటే కింద కొద్దిగా దూరం పోతే ఉంటుంది. అయితే అక్కడ ఏదైతే ఉందో ఆమె అమ్మవారి దర్శనం ఎప్పుడు అంటే మార్నింగ్ 4 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే ఆ గుడి ఓపెన్ ఉంటుంది వారాయమ్మ. తర్వాత అమ్మవారికి ఏదైతే ఉందో రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి బంద్ చేసి పెడతారండి. అది కనిపించారు మనకి, చాలా భయంకరంగా ఉంటుంది అన్నట్టు. కాశీలో అన్నీ ఏంటంటే సందులు ఉంటాయి, మొత్తం సందులు. ఎందుకంటే ఇరుకు సందులు, అవి కూడా జిగ్జాగ్. ఎందుకంటే ఎప్పుడైతే ఔరంగజేబ్ దండయాత్ర జరిగిన తర్వాత అక్కడ విశ్వేశ్వర స్వామికి విగ్రహానికి వీళ్ళు పోకూడదన్న ఉద్దేశంలో అంతా ఎట్లా అంటే ఇంత చిన్న చిన్న గల్లీలు, ఒక స్కూటర్ పోయే అంత లైనే ఉంటుంది. అందులో గుర్రాలు కానీ ఏది కానీ ఉరకాలంటే స్ట్రేట్ రోడ్ ఎక్కడ ఉండదు, ఇట్లా మొత్తం జిగ్జాగ్ పజిల్ షేప్లో ఉంటుంది. అటువంటి వారాహి మాత కూడా అక్కడ ఉన్నది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వారాహి అని పెట్టుకున్నారు కదా, అది ఆ వారాహి మాత ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో మొట్టమొదటి తప్పు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కళాకారుల నుంచి, చిత్రకారుల నుంచి మంచి తెలంగాణ తల్లి రూపకల్పనకు ఆర్ట్ ఏదైతే ఉందో చేపించి ఆహ్వానించాలి. దాంట్లో మొట్టమొదట నేను చెప్పేది ఏదైతే ఉందో తెలంగాణ తల్లి మాతకు 4 చేతుల రూపం ఇచ్చి, కిరీటం ఇచ్చి, గత దానం చేసిన దానిలో ఒక చేతిలో బతుకమ్మ ఉండాలి, ఒక చేతిలో వరి కంకి, వరి ఏదైతే ఉందో వరి గోల, తర్వాత మొక్కజొన్న కంకి అవన్నీ ఉండాలి. ఇంకొకటి మర్చిపోయారు, బతుకమ్మ అంటే తంగేడు పొందులో కవర్ అవుతుంది. కానీ ఇప్పుడు పాలపిట్ట మన తెలంగాణ జాతి పక్షి, తెలంగాణ రాష్ట్ర పక్షి కాబట్టి పాలపిట్టను కవర్ చేయాలి. తర్వాత ఏదైతే ఉందో నెమలి కూడా కవర్ చేయాలి. జాతీయ పక్షి ఏదైతే ఉందో మన దగ్గర విపరీతమైన నెమలు ఉన్నాయి కదా, వెనక నుంచి నెమలి పక్షిని కూడా కవర్ చేయాలి. స్టాండింగ్ దాని మీద వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చింది పిడికిలి అవన్నీ ఉన్నది కరెక్టే, వాస్తవమే. కానీ ఆ రకంగా తెలంగాణ షేప్ తీసుకురావాలి. బేస్ మీద తెలంగాణ షేప్ తీసుకొచ్చి తెలంగాణ షేప్ బేస్లో ఒక కమలంలో పెట్టి, కమలం పైన అమ్మవారి విగ్రహాన్ని పెట్టి, అమ్మవారికి ఏదైతే ఉందో కాళ్ళ మట్టెలు, గాజులు, నగలు, సొమ్ములు, తర్వాత కిరీటము, పూలదండ, ఈ పాలపిట్ట, తర్వాత తంగేడు పువ్వు అంటే బతుకమ్మ ఒక చేతిలో ఉండాలి, కాలి మట్టెలు, ఇవన్నీ ఆ రకంగా తెలంగాణ ఏదైతే ఉందో పోచంపల్లి చీర, గద్వాల చీర కానీ ఆ డిజైన్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అదే సిద్దిపేట దగ్గర చీరలు ఉన్నాయి, చాలా సిరిసిల్ల చీరలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి రకాల. ఇదైతే తెలంగాణ సారీ డిజైన్లో తీసుకొచ్చి ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తే ఏదైతే ఉందో అబ్బా బ్రహ్మాండంగా ఉంది అనాలి. అది కూడా పబ్లిక్లో ఏదైతే ఉందో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ ది బెస్ట్ వన్ అన్నది గవర్నమెంట్ పోర్టల్లో పెట్టి ఇందులో ఏది బాగున్నది అన్నది ఒపీనియన్ తీసుకొని సెలెక్ట్ చేసి ఆ డిజైన్ అడాప్ట్ చేస్తే
ఇవాళ బ్రహ్మాండంగా ఉండదు, ఎవరు కూడా ఎలెత్తి చూపెట్టేవాళ్ళు కాదు. ఉమ్. పోయిన వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు కూడా పోయిన గవర్నమెంట్లో ఎర్ర చీర ఇచ్చేసి ఆ కలర్ ఏదైతే ఉందో పింక్ పింక్. టైప్లా వాళ్ళ పార్టీ జెండాకు ఆ రకంగా ఉంది. ఇక్కడ నేనేమంటున్నా ప్రతిదీ కంకులు అవన్నీ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి అమ్మవారికి చీర అనేది జనరల్గా గ్రీన్ కలర్ ప్రిఫర్ కాదు, ఎప్పుడు కానీ రెడ్ కలర్ ఏదైతే ఉందో సింధూర వర్ణం చీరలే ఉంటుందో అది ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రకంగా తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో పెట్టి ప్రజల నుంచి ఆహ్వానం అది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని చిత్రాలు తీసుకొని వాళ్ళు ఏదైతే బెస్ట్ విచ్ ఈజ్ ది బెస్ట్ అన్న దాని మీద అడాప్ట్ చేస్తే బాగుండేది, ఈ కామెంట్ వచ్చేది కాదు. ఇందులో ఆల్రెడీ ఇంకొకటి కూడా రేవంత్ రెడ్డి మిస్సెస్ ఫేస్ టైప్లో వచ్చింది అన్నది కూడా ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి. అట్లా కాకుండా అది ఏది వచ్చినా కానీ ఒక గ్రామ దేవత తెలంగాణ అంటే రాష్ట్ర దేవత కానీ గ్రామ దేవత కానీ అమ్మవారి ముఖ కవలికలు రావాలి, అవన్నీ రావాలి. వెనక జాతీయ పక్షి నెమలి రావాలి, ఒక చేతిలో ఒక సైడ్ భుజం మీద పాల పెట్టున్నా కూడా లేదు, ఒక చేతిలో పాల పెట్టున్నా ఏం కాదు, ఇంకో చేతిలో బతుకమ్మ వస్తుంది, ఒక చేతిలో వరి ధాన్యం కంకులు వస్తాయి, ఇంకో చేతిలో ఏదైనా ఆయుధం టైప్లో ఏదైతే ఉందో ఆ టైప్లో చూపించి అట్లా చేస్తే బ్రహ్మాండంగా వచ్చేది. రాజకీయంగా అమ్మవారిని వాడుకుంటున్నారండి, ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వైపు తిప్పేసుకుంటున్నారు. తెలంగాణ పెట్టవచ్చు, వాడుకున్నారు అన్న దాని మీద. ఇంకొకటి మన కేటీఆర్ కూడా ఏదో స్టేట్మెంట్ రాగానే తీసేస్తామన్నది తప్పు. ఒకరు పెట్టింది ఒకరు కాదు, ఇంకా నీకు అవసరం అంటే అంతకు మంచి ఉంటే పక్కకి ఇంకోటి పెట్టాలి, అంతే కదా. అదే కానీ వాళ్ళు పెట్టింది మేము తీస్తామన్నది అది మీనింగ్లెస్. అది ఈయన జాగిర్ కాదు, ఆయన ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము పెట్టి గడుకోలు వచ్చి ఉండాలి, ఏదో ఒకటి దాన్ని రాజకీయంగా లబ్ధి కోసం వాడుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అది తీయడానికి కూడా ఉండదు, ఎవరు కూడా కోర్టు కూడా పర్మిషన్ ఇయ్యదు రేపు లీగల్గా. ఎందుకంటే అది ఒక మైథాలజికల్ సెంటిమెంట్ ప్రకారం పెట్టింది, దాన్ని కంటిన్యూ కావాలి. అట్లా నువ్వు ఇప్పుడు తెలంగాణ తల్లి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పక్కకు పెట్టుకున్నారు, దాన్ని వాళ్ళు ఏమన్నారు కదా. ఇక్కడ సెక్రటరీలో పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కుటుంబందా లేకపోతే ఎవరిది కాంగ్రెస్ కుటుంబందా ఎవరిది అన్నది కాదు కదా. తల్లి తెలంగాణ అన్నది ఏదైతే ఉందో బాజాప్తా విగ్రహం ఏదైతే ఉందో దానికి దైవ రూపంతో రావాలి. ఆ రకంగా చేసేది వదిలిపెట్టేసి ఇప్పుడు భరతమాత ఉన్నది, భరతమాత ఎట్లుంటుంది, అమ్మవారు ఏదైతే ఉందో భారతమాత అన్నది భారతమాత షేప్లో ఆ కాన్సెప్ట్లో తీసుకొచ్చి పెట్టాల్సింది ఉండే. కాకపోతే వాళ్ళకి ఎవరు సలహాలు ఇచ్చారో కల్చరల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మొత్తం బతుకమ్మనే లేపేశారు. బతుకమ్మ లేకుండా చేసి పెట్టడం అనేది మీనింగ్లెస్. తెలంగాణ అస్తిత్వానికి బతుకమ్మ, తంగేడు పువ్వు, పాల పిట్ట, విన్నరా, కాకతీయ ఏదైతే ఉందో ముఖద్వారము, ఇవన్నీ చార్మినార్ కానీ ఈ చార్మినార్ ఇవన్నీ ముస్లిం కట్టినా ఏదైతే ఉందో అది ఒక అప్పటి ఏదైతే ఉందో ఈ గత్తర అంటారు. గత్తర అంటే ప్లేగు వ్యాధిలో చాలామంది వేల మంది చనిపోయారు కాబట్టి వాళ్ళకు జ్ఞాపకార్థం ఒకటి, ఫుడ్ ఫర్ వర్క్ రిహాబిలిటేషన్ పర్పస్లో ఒకటి చార్మినార్ కట్టడం జరిగింది. 425 ఏళ్ళు అయినా చెక్కు చెదరకుంటున్నది కాబట్టి ఆ రకంగా ఇప్పుడు భరతమాత కాన్సెప్ట్లో తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆ రకంగా చేకూర్చి ప్రజల అభిష్టం తీసుకోవాలి. ఇది ఎంత మటుకు మంచిగా ఉన్నదన్న దాని మీద తీసుకోకుండా వీళ్ళు వన్ సైడ్ ఆల్ ఆఫ్ సైడ్ అని ఫోటో రిలీజ్ చేయడం అనేది ఇది పర్సనల్ ఎజెండా కాదు, ఇక పర్సనల్ ఇష్యూ కాదు. ఎవరింట్లో వాళ్ళు పెట్టుకున్నారో లేకపోతే ఎవరి ఫామ్లో లేకపోతే తోటలో పెట్టుకున్నారంటే విషయం వేరు. పబ్లిక్ సెక్రటరియట్ మొత్తానికి తెలంగాణ యొక్క కేంద్ర బిందువు అయిన సచివాలయంలో పెట్టే విగ్రహం పెట్టే ముందు ప్రజా అభిష్టాన్ని తీసుకొని ప్రజల నుంచి మంచి చిత్రకారుల నుంచి ఎవరైతే ఉన్నారో ఫేమస్ ఏదైతే ఉన్నో విగ్రహాలు బొమ్మలు గీసేవాళ్ళు ఆర్కిటెక్ట్స్, తర్వాత ఈ ఆర్టిస్టుల నుంచి ఇప్పుడు కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది మన దగ్గర, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది కదా, అటువంటి వాళ్ళని పెట్టి ఆ రకంగా తెచ్చిన తర్వాత దాన్ని మంచిగా అన్నిట్లో ఎన్నో ఇస్తాను, లక్షలు రాని 1000 రాని, దాంట్లో ఏది విచ్ ఈజ్ ది బెస్ట్ అనేది పబ్లిక్ ఏదైతే ఉందో డొమైన్లో గవర్నమెంట్ పోర్టల్లో పెట్టి దాన్ని ఆప్షన్ తీసుకోవాలి. కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, టూరిజం డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో పెట్టాలి. పెట్టిన తర్వాత అది పబ్లిసిటీ ఇవ్వాలి. అది లేకపోతే పేపర్లు వేసి అడగాలి, కింద సైట్ అడ్రస్ ఇచ్చి దానికి మీ ఒపీనియన్ పంపారు లేకపోతే ఉన్నది పంపించాలండి. అది చేయకుండా ఇది ఏదైతే ఉందో వన్ సైడ్లో పెట్టేసి గ్రీన్ చీర పెట్టేసి సింపుల్గా ఒక చైర్ల కంకులు అన్నది ఏదైతే ఉందో బతుకమ్మ లేకపోవడం అనేది అది ఒక కరెక్ట్ విగ్రహ రైతమ్మలకు ఉంది. తెలంగాణ రైతు తల్లిలాగా ఆ రకంగా వచ్చింది. అది తప్పు. ఇప్పటికైనా కూడా వాళ్ళు నాకు తెలిసి మార్పు చేయడమే మంచిది. ఇది కాకపోతే ఏంటంటే ప్రజలకు నచ్చడానికి ఏదో పెట్టినాము అంటే పెట్టడం అన్నది అది అసంపూర్తి ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నది. ఇప్పుడున్న ఫోటో ఏదైతే ఉందో తెలంగాణ తల్లి అన్నది ఒక రాష్ట్ర దేవత అన్నప్పుడు అది మంచి అన్ని విధాలు అన్ని అంగులు ఉండి చేయాల్సింది
చెయ్యలేదు. అది ఎవరు సలహా ఇచ్చారో, ఎవరు డెసిషన్ తీసుకున్నారో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళది బాధ్యత. అంటే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది సార్. రాహుల్ గాంధీ వాళ్ళందరూ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కదా, మరి తెలంగాణ బతుకమ్మ ఎందుకు అని చెప్పి తీపిచ్చిన సూచనలు ఏమైనా ఉండొచ్చా? ఉంటే ఉన్నది కానీ దాంట్లో ఉన్నదానికి అటువంటి అప్పుడు రేపు వచ్చే గవర్నమెంట్ కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఇది కరెక్ట్ ఉందా లేదా, ఇంకోటి దానికన్నా మంచిది తీసుకొచ్చి పెట్టి ఏది బెటర్, విచ్ ఈస్ ది బెటర్ అన్న దాని మీద అప్పుడు ఏం చేయవచ్చు, ఆ విగ్రహం తీసి ఈ విగ్రహం పెట్టవచ్చు, పునఃప్రతిష్ఠ ఇంకోటి ఏదైతుందో పెట్టవచ్చు. అది ఆ అవకాశం ఇవ్వకుండా వీళ్ళు చేయాల్సిన పని ఏదైతుందో డెమోక్రటిక్ వేళ వీళ్ళు ఏదైతుందో ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం ఈ విగ్రహ కూర్పు చేర్పు ప్రతిష్ట అన్నది లేకుండా పోతున్నది.